ఏమైంది భవానీ? ఘోరం జరిగిపోయిందక్క. నీలాంబరి సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు భవానీ? అవును బావు గారు, పెద్ద కొడలు నీలాంబరి ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్ కూడా రాసిపోయింది. ఇది చెప్పాలనుకుంటే నన్ను రూమ్ లో వేశారు. ఏంటి మహి, ఎందుకు ఇలా చేశారు? మామ్, మీరు కంపెనీ ఓపెనింగ్ వెళ్ళకూడదని వెళ్ళేదో ప్లాన్ వేశారు. అసలు ఆ సూసైడ్ నోట్ చదివితేనే తెలిసిపోతుంది కదా చావడానికి కూడా వీళ్ళు పనికిరారని. వీళ్ళ నాటకంలో కొత్త వల్ప ఆంటీ ఇది. లేదక్క, నిజంగానే తను పోయింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయి చచ్చిపోతే మనం మాత్రం ఏం చేయగలం? అంత లైట్ గా తీసుకున్నావేంటక్క? తను ఇంటి పెద్ద కోడలు. ఆ గౌరవాన్ని తను పోగొట్టుకుందని అఖిల బాధపడుతోంది భవానీ. కానీ తనకేమైందో కనుక్కోవాల్సిన బాధ్యత మనకుంది కదా. అదే అంటున్నాను కదా బావగారు. ఇంట్లో ఎక్కడైనా ఉందేమో సరిగ్గా చూడండి. నీలాంబరి అంత పిరికిదనుకోను, బతికే ఉంటుంది. మహి, వెళ్ళండి. ఉందా మహి? లేదేష్. అయితే వచ్చేయ్. అటు చూద్దాం పద. పద. ఎక్కడా లేదు మహి. మామ్ వాళ్ళని అయోమయంలో పడేయాలని ప్లాన్ వేశారు. నీలాంబరి కోసం చూస్తూ కూర్చుంటే కంపెనీ ఓపెనింగ్ ఎప్పుడు వెళ్తారు? సరే పద. చిన్నబాబు, చిన్నబాబు, నీలాంబరి ఎక్కడైనా కనపడిందా? కనిపించలేదు పిన్ని. అయ్యో అక్క. దేవ సార్, దేవ సార్. ఏమేం శేఖర్? కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు సార్. ఓ, హలో. ఓకే, బాయ్. శేఖర్, ఆ పనులని కరెక్ట్ గా చూసుకోండి. ఓకే సార్. నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. నేను అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. పెద్దబాబు గారు, ఏంటి పార్వతి? ఫోన్ రింగ్ అవుతున్నది. ఎవరో ఏటో. ఇది అమ్మ నంబర్. అమ్మగారు చేశారా? త్వరగా మాట్లాడండి. హలో అమ్మా. ఒకసారి ఇంటికి రా. ఆ, నేనే వచ్చి కంపెనీ ఓపెనింగ్ గురించి రిమైండ్ చేద్దాం అనుకున్నానమ్మా. ఈ లోపు నువ్వే కాల్ చేశావు. పార్వతిని కూడా పిలుచుకురా. అలాగే అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మ నిన్ను కూడా రమ్మంటుంది. నిజంగానే పెద్దబాబు గారు, దేవుళ్ళు మన మొర ఆలకిస్తారని చెప్పినారా? నిజంగా జరిగినా చూసినారా? సార్ వెళ్దాం పదండి సార్, టైం కూడా అవుతుంది. పదండి వెళ్దాం. అక్క 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 అక్క, నీలాంబరి ఎక్కడ కనపడలేదక్క. ఎంత నొచ్చుకుందో ఏంటో. చిన్నబాబు పెట్టే టార్చర్ కి ఎవరికైనా చచ్చిపోవాలనిపిస్తుంది. రామ్మా పార్వతి, రా. చివరికి నువ్వే గెలిచావులే. మహారాణి అయిపోయావని ఒప్పుకుంటున్నాను. ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో. నేను చేసిన తప్పుల్ని మర్చిపోయి ఆనందంగా ఉందాం. భవానీ, పార్వతిని ఇలా అడగడంలో తప్పు లేదు కదక్కా. చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు. నువ్వు ఎంత ఏడ్చినా ఎవరు జాలి పడరు పిన్ని. కాసేపు సైలెంట్ గా ఉంటే బాగుంటది. కంపరంగా ఉంది. అమ్మా, మేమే రావాలనుకున్న టైంలో నువ్వే ఫోన్ చేసి రమ్మన్నా. మీరెందుకు రావాలనుకున్నారు? కంపెనీ ఓపెనింగ్ కోసం.
మరోసారి పిలవడం మర్యాద అనిపించింది డాడ్. కానీ ఇంట్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ ఇంటి పెద్ద కోడలు నీలాంబరి కనబడట్లేదు. అలాంటప్పుడు కంపెనీ ప్రారంభోత్సవానికి రాలేను. ఆంటీ, ఇదంతా నాటకం. భవానీ అంటే చెప్పేది కూడా నమ్మకండి. నీలంబరి సూసైడ్ చేసుకున్నంత పెరిగిది కాదని మీరే అన్నారు కదా. అన్నాను, కానీ అనుమానంగా బయటికి వెళ్ళలేను. చిన్నబాబు, మామ్. నా గదిలో క్యాష్ ఉంది, తీసుకురా. అలాగే మామ్. అమ్మా, నువ్వు కంపెనీ ఓపెనింగ్కి రావట్లేదా? మీరొస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అమ్మగారు. ఇక్కడ మనుషులు కనిపించక బాధపడుతుంటే అక్కడికి వచ్చి రిబ్బన్ కట్ చేయమంటావేంటే? ఆంటీ, మీరు కాసేపు సైలెంట్ గా ఉంటారా ప్లీజ్? ఏం చెప్పకపోతే చెలరేగిపోతారమ్మా. మామ్, ఇవి 25 lakhs ఉన్నాయి దేవా. కొత్తగా ఏ కంపెనీ పెట్టిన వాళ్ళకైనా 25 లక్షలు సబ్సిడీ ఇవ్వడం ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అలవాటు. అది నీకు తెలుసు. తీసుకోండి. వద్దమ్మా, డబ్బు అక్కర్లేదు. మాకు మీ ఆశీర్వాదం కావాలి. రాలేమని తీసుకోమంటోంది పెద్దబాబు, కాదన్న. వద్దు డాడ్. 25 లక్షలు ఫ్రీగా ఇస్తున్నారా బావగారు? ప్రోత్సహించడానికి ప్రతి కొత్త కంపెనీకి ఇస్తాం. ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. కంపెనీ బాగా వృద్ధిలోకి వస్తే టైఅప్ అవడం మాకు అలవాటు. అయితే ఈసారి పెద్దబాబు పార్వతి పెట్టే కంపెనీతో టైఅప్ అవడానికి మాకిష్టం లేదు. అలాగని ఆనవాయితీ అయితే మారదు. తీసుకోండి. వద్దు డాడ్, డబ్బులొద్దు. నీలాంబరి కనపడట్లేదని అమ్మ రానంటుంది. తను కనపడితే వస్తారు కదా. ఏడుందని ఎత్తుకుతారు పెద్దబాబు గారు. ఒక్క ప్రయత్నం చేద్దాం పార్వతి. శేఖర్, పద. పదండి సార్. ఐష్ పద. ఈ నీలమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. నీలమ్మ, ఎక్కడికి వెళ్ళింది? పద అటు చూద్దాం. నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళానని ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతుంటారు. కానీ ఈ స్టోర్ రూమ్ మాత్రం తెరిచి చూడరు. అఖిలాంటి, నీకు నా మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం తుడుచుకుపోతుంది. పార్వతి, ఒక నిమిషం. నువ్వు ఇటెళ్ళు, నేను ఇటెళ్తా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడుంది మహితను? ఎంత వెతికినా సరే కనిపించట్లేదు. అటు వెళ్ళి చూద్దాం పద. నీలాంబరి, నీలాంబరి. పెద్దబాబు గారు. పార్వతి, ఎక్కడైనా కనిపించిందా? లేదు పెద్దబాబు గారు, ఎక్కడ కనిపించలేదు. సరే పద.
ఎక్కడైనా కనిపించిందా? కనిపించలే శేఖర్. సార్ స్టోర్ రూమ్ లో చూసారా? ఆ రూమ్ బయట లాకేసి ఉందని చూడలే శేఖర్. ఒక్కసారి చూద్దాం రండి. పదండి. రండి, వచ్చి చూడండి. మీరు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాను. సార్ సూసైడ్ చేసుకుంది. చస్తే మంచిదే. ప్రాణం ఉందో పోయిందో చూడండి. సార్ నాడి కొట్టుకుంటుంది అంటే ప్రాణాలతో ఉన్నట్టే. త్వరగా అఖిలాంటి వాళ్ళని పిలవండిరా, నిలబడలేక చచ్చిపోతున్నాను. అనుకున్నాను అంత తొందరగా తెచ్చే బాప్తి కాదని. మేడంకి చెప్తారా సార్? నీలాంబరి బతికుందని చెప్తే మామ కంపెనీ ఓపెనింగ్ వెళ్తుంది కదా. సార్ మీరు ఒక్క 5 నిమిషాలు నన్ను ఏమీ అనకుండా ఉంటారా? ఏమి అన్ను చెప్పండి. చెప్పండి సార్. చూడండి, మీరు ఒక్క 5 నిమిషాలు బయట ఉండండి. ఓకే కదా. ఏం చేస్తాడు? ఎంత మందిని చంపుతావే, ఎంత మందితో ఆడుకుంటావే. ఇంకొన్ని క్షణాల్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చావే, చావే, చావు. నరకం అంటే ఎలా ఉంటుందో తెలిసిందో? చావు. ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటావే. చావే, చావు. నీకు బాధ తెలియాలి. చావే, చావు. శేఖర్ ఏం చేశారు మీరు? చచ్చిపోతుంది అది. చావాలనే సార్ కాళ్ళ కింద ఉన్న స్టూల్ని తన్నేశాను. అలాంటి వాళ్ళు బతకూడదు సార్. అది చస్తేనే దేవాసార్ పార్వతి సంతోషంగా ఉంటారు. నేను చేసే ఈ పనికి 5 నిమిషాలు అడ్డు చెప్పకండి సార్. ఆ తర్వాత దాన్ని కిందికి దింపి చచ్చిపోయిందని మేడంకి చెప్తాం. ఇంకేం ఆలోచించకండి సార్. పదండి. నీలమ్మా, 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 నీలమ్మా ఎక్కడున్నావే? నీలమ్మా, నీలమ్మా ఎక్కడున్నావే? నీలమ్మా, నీలమ్మా, నీలమ్మా ఎక్కడున్నావే? నీలమ్మా, ఒసే నీలమ్మా ఎక్కడ చచ్చావే? కనపడవే? పదండి పదండి. నీలమ్మా ఎక్కడికి వెళ్ళావే? నీలమ్మా, 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 అక్క బావగారు, అక్క బావగారు, అక్క నీలాంబరి, నీలాంబరి, అమ్మా ఐశ్వర్య హెల్ప్ చేయమ్మా. ఏంటి నీలాంబరి పిచ్చి అమ్మా పని? ఐశ్వర్య దించు. ఏం చెప్పమంటావు అక్క? నీలాంబరి చచ్చిపోయింది. ఆపుతావా? నీలాంబరి చావలేదు. అఖిల, అవును, ఉరి వేసుకోవాలనుకుంది కానీ ఎలా చావాలో కూడా తెలీదు. గొంతు బిగుసుకునేలా ముడి వేసుకోలేదు. కిందకి దించండి. షాక్ తో స్పృహ కోల్పోయి ఉంటుంది.
దించండి. అక్క చిన్నబాబు హెల్ప్ చేయి. నీలమ్మ జాగ్రత్త. నీలమ్మ నీలమ్మ లేవే లేవే నీలమ్మ నీలమ్మ లేవే నీలమ్మ 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 ఇప్పుడు చంపేలా ఉన్నావు కదే. నీలమ్మ నీలమ్మ లేవే నీలమ్మ. కరెక్టేనక్క, నువ్వు చెప్పినట్టు నీలమ్మ బతికే ఉంది. సూసైడ్ చేసుకోవడం కూడా తెలియని అమాయకురాలు నీలమ్మ. లే నీలమ్మ లే. అమ్మా సారీ ఆంటీ, నేను బతికే ఉన్నాను. అవమానంతో బతకలేక చావాలనుకున్నాను. కానీ కానీ నా ప్రాణం పోలేదంటే. పిచ్చిదానా, ఇలా చేస్తే ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు కదా అంటే. అక్క, ఇలా చేసి పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకున్నావా? ప్రాణం పోతే నువ్వు మంచిదాన్ని అవుతావు అనుకున్నావా? మనిషిగా మారమన్నాను కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయమని చెప్పలేదు. నోరు మూసుకుని పదండి. పద నీలమ్మ. ప్రారంభోత్సవానికి ఇంకా ఎంత టైం ఉంది దేవా? ముహూర్తానికి ఇంకో గంట మాత్రమే ఉందమ్మా. ఓకే. బ్రో మామ వస్తుంది. ఏదన్నా జరుగుంటే అంతా గందరగోళం అయి ఉండేది. ముడి సరిగ్గా వేసుకుని ఉంటే ఈ పాటికి దాని పాట సిద్ధం చేసి ఉండేవాళ్ళం. లీవ్ ఇట్ శేఖర్, పదండి. రండి సార్. రా. అబ్బా చీపురు! అబ్బా ఈ అక్కమ్మ ఎంత గట్టిగా తోసావే. ఒసే నీలాంబరి, నువ్వు చావడం కాదే, నేను నిన్ను చంపేస్తాను. వదలు! పిచ్చా నీకబ్బా, ఏం చేస్తున్నావే? చెప్పానుగా మర్డర్ చేసేస్తానని. నువ్వు సూసైడ్ చేసుకుంటే నేనేమైపోతానే? ఇన్నాళ్ళు నిన్ను నమ్ముకుంది నీ శవాన్ని చూడ్డానికేనా? నాకొక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తావా? సారీ చిప్రాంటి, నా మీద నీకింత ప్రేమ ఉందని అనుకోలేదు. చిచి, ప్రేమ దోమ అలాంటివేం లేవు. ఇన్ని రోజులు నీకు సలహాలు ఇచ్చినందుకు కోట్లు రాసిస్తావనుకున్నాను. నువ్వు చెప్పబెట్టకుండా చేస్తే నా కలలన్నీ కొట్టుకుపోవా? ఏయ్ ఆంటీ, నీకెవరైనా డబ్బు పిచ్చి పట్టిందా ఏంటి? డబ్బు లేకపోతే ఎవ్వడూ పట్టించుకోడు. నాకింత గ్లామర్ ఉన్నా ఏం లాభం ఉంది? మా ఆయన లండన్ బ్రిడ్జ్ కు వేలాడుతున్నాడు, నువ్వేమో చున్నీకి వేలాడి చావాలనుకున్నావు. నేనెందుకు చేస్తానంటీ? ఆ పార్వతి చావును చూస్తాను. అంత లేదమ్మా, నువ్వు ముడి సరిగ్గా వేసుకోలేదు. లేదంటే గుడ్లు తేలేసి నాలుక బయట పెట్టి పుటుక్కుమనేదానివి. పిచ్చాంటీ, కావాలనే ముడల వేశానే. ఏంటి? అవునాంటీ, నేను సూసైడ్ చేసుకున్నట్టు నాటకం ఆడి ఆంటీ వాళ్ళు కంపెనీ ఓపెనింగ్ కోసం వెళ్ళకూడదని అలా ప్లాన్ చేశాను. కానీ ఆ చంద్రశేఖర్ గాడు నిజంగానే నన్ను చంపాలని నా కాళ్ల కిందున్న స్టూల్ని తన్నేశాడు. ఆ ముచ్చుమొహంగాడు అలా చేశాడా? వాడు సైలెంట్ కిల్లర్ నీలమ్మా. నేను ఎప్పుడో కేసు చేశాను.